హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పీసీఓడికి డైట్ ఎక్సర్సైజెస్ అని అడుగుతున్నారు కదా, నిన్నైతే ఒక వీడియో అయితే రిలీజ్ చేశానండి, దాన్ని అయితే చూసేయండి. ఇది వచ్చేసరికి నా మార్నింగ్ రొటీన్ టైప్ అనమాట. పీసీఓడికి అప్పట్లో నేను ఎట్లా నా రొటీన్ ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పీసీఓడితో నా రొటీన్ అనమాట. అప్పటి వీడియో అనమాట నేను షూట్ చేసుకునేది, ఇప్పుడైతే ఎడిట్ చేసుకొని అట్లా ఉంచుకుంటానమాట. అంటే నాకు మోటివేషన్లా ఉంటుంది కదా, అప్పుడు వ్లాగింగ్ చేసేదాన్ని, బట్ అంతగా పబ్లిష్ చేసేదాన్ని కాదు, బట్ వీడియోస్ అయితే తీసుకునేదాన్ని అనమాట. సో అప్పుడు ఇంకా మార్నింగ్ అయితే 5:30కి లేచేదాన్ని అండి. యోగాసనాస్ అయితే పక్కాగా వేసేదాన్ని. యోగాసనాస్ అండ్ ఎక్సర్సైజెస్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, స్క్వాట్స్, లంజెస్, స్క్వాట్స్, పుషప్స్, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. మార్నింగే మనం లేచేసరికి యోగాసనాస్ అవన్నీ స్టార్ట్ చేయాలండి. హలాసన, బటర్ఫ్లై పోజెస్ అయితే చాలా మంచిదన్నమాట మన పీసీఓడి వాళ్ళకనమాట. బటర్ఫ్లై పోజెస్ ఇవన్నీ, చక్రాసన, సూర్య నమస్కార్స్, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయండి. మీకు డీటెయిల్డ్గా యోగాసనాస్, పోజెస్, ఇంకా ఎక్సర్సైజెస్ ఏమేమి చేసానో కావాలంటే కమెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను చేస్తాను, మీకోసం పెడతానమాట. పీసీఓడికి నేను ఏ వర్కౌట్స్ చేశానో. సో మార్నింగ్ అయితే ఇట్లా స్టార్ట్ అవుతుందండి. యోగా చేసేదాన్ని 5:30 to 6 అయితే యోగాసనాస్, 6 to 6:30 ఇంకా ఎక్సర్సైజెస్, వార్మప్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎక్కువగా మన పెల్విక్ ఏరియా, ఇది చెప్పాను కదా, పెల్విక్ ఏరియా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్లు మంచిగా చేసుకోవాలన్నమాట. ఈ ఆసనాస్తో నా డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. పక్కాగా కన్సిస్టెన్సీతో చేయాలండి యోగాసనాస్ అనమాట. మీకు కావాలంటే చెప్పండి, నేనైతే ఏ ఆసనాస్ వేసానో మీతో షేర్ చేసుకుంటానమాట. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ అండి, ఇవన్నీ చేశాక కొద్దిగా అయితే నీరసం వస్తుంది అనమాట మంచిగా, బట్ చాలా బాగుంటుంది. మన బాడీలోనే చేంజ్ తెలిసిపోతుంది. ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్లా అనిపిస్తుంది అనమాట. తర్వాత మెడిటేషన్ కూడా ఒక 5 minutes అలా చేస్తాం కదా, ఇంక్లూడ్ చేసుకుంటాం. బ్రెయిన్ అంతా చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్స్ ఒక పాజిటివ్నెస్తో మనం దేనైతే స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకు కూడా మంచిగా ఒక ఫీల్ ఉంటుంది కదండి. డే కూడా మనకి హ్యాపీగా స్టార్ట్ అవుతుంది, మంచిగా ఎండ్ అవుతుంది. అదే మొబైల్ ఆన్ చేసి ఇంకా మొబైల్స్ చూసుకొని స్టార్ట్ చేస్తే చాలా క్లమ్జీగా ఉంటుంది అనమాట. మొబైల్ అయితే ఎడిక్షన్ అయితే మానుకోవాలండి పీసీఓడి ఉన్న వాళ్ళకు. స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ 9:30కి అట్లా బెడ్ అయితే మనం ఎక్కేసేయాలి. స్లీప్ అయితే మనం స్టార్ట్ చేయాలన్నమాట 9:30 to. మనం నైట్ త్వరగా పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ అయితే ఈజీగా లెగిసిపోవచ్చు కదా 5:30కి అట్లా. ఇంకా మన పనులు కూడా చేసుకోవచ్చు. ఇంకా నా వర్కౌట్ అయితే అయిపోయిందండి. ఇంకా నార్మల్ నా డైలీ రొటీన్ ఇంకా ఇవి తుడుచుకోవడం, గుమ్మం కడుక్కోవడం, ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. మంచిగా గుమ్మాన్ని కడుక్కొని ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ముగ్గు పెట్టుకోవడం, అందులో ఒక మంచి తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉంటుంది. మనం పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే స్ట్రెస్ వల్లే కదా సిస్ట్స్ అనేవి ఇంకా ఎక్కువయ్యి ఫామ్ అవుతుంటాయి అన్నమాట. ఆ సిస్ట్స్ అనేవి తగ్గాలంటే మనం సిస్ట్ సైజు పూర్తిగా పీసీఓడి సిస్ట్స్ అనేవి తగ్గిపోవండి. సిస్ట్ సైజ్ తగ్గాలంటే మనమైతే ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోకూడదు. వెయిట్ లాస్ అవ్వాలి కదా. మనం వెయిట్ లాస్ అయ్యాక మనం ఇంకా ఓవ్యులేషన్ ట్రాకర్ అని ఉంటుందండి. ఎవరైతే ఇప్పుడు మనం కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాం కదా, ఓవ్యులేషన్ కూడా మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మన పీరియడ్స్ డేట్ని అవి మీకు స్పెషల్గా వేరే వీడియోలో చెప్తానులేండి. ఓవ్యులేషన్ ట్రాకర్ అనేది అది ఇంకా సెపరేట్ టాపిక్ అయిపోతుంది. ఓవ్యులేషన్ కూడా ట్రాక్ మనం చేసుకుంటాలి. అది చేసుకుంటే ఈజీగా ఇంకా మనం కన్సీవ్ అయిపోవచ్చు అనమాట. ఇంకా హెల్తీ డైట్, మంచిగా ఇట్లా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే వాకింగ్కి మేము వెళ్తున్నాం అనమాట. వాకింగ్కి వచ్చేసేపు జాగింగ్ ఇవన్నీ చేసేయాలన్నమాట. పీసీఓడికి నేను ఫస్ట్ మా డాక్టర్ మేడం దగ్గరికి వెళ్ళాక మేడం అయితే నాకు, మీరు కంపల్సరీగా డైట్ అయితే చేంజ్ చేయండి, డైట్ మంచి హెల్తీ డైట్ ఫాలో అవ్వండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి,
అంటే లైక్ జాగింగే మేడం అయితే చేయమనేవాళ్ళు స్టార్టింగ్. బట్ నేనైతే చేయలేకపోయేదాన్ని. జాగింగ్ చేస్తే చాలా అలసట వచ్చేసేది. వాకింగ్తో స్టార్ట్ చేయండి. గంట, నేను అరగంట నుంచి స్టార్ట్ చేసి గంట వరకు ఈజీగా నడిచేస్తాను ఇప్పుడైతే. వాకింగ్తో స్టార్ట్ చేశాక తర్వాత ఇంకా జాగింగ్ అయితే మనం చేసేయచ్చు. జాగింగ్ నేను ఎక్కువసేపు చేయలేనండి. ఒక 3 రౌండ్స్ 4 రౌండ్స్ వరకు నేనైతే జాగ్ చేయగలను. ఇక్కడైతే వాకింగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. చాలా రిఫ్రెష్గా ఉంటుందండి. ఇలా మార్నింగే మనం వాక్ చేసామనుకోండి, మనకి మంచి విటమిన్ డి వస్తుంది అనమాట. అక్కడ మాకు దగ్గరలో ఒక చిన్న పార్క్ టైప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా వాక్ చేస్తాను. మంచిగా విటమిన్ డి చాలా హెల్ప్ అవుతుందండి మన హెల్త్కి అనమాట. బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ చూస్తే నా రోజెస్ చూసారా ఎంత మంచిగా పూసాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అవి అలా చూస్తే ఇంకా నా స్ట్రెస్ అంతా పోతుంది. ఇంకా మన స్ట్రెస్ పోవాలంటే మెడిటేషన్, ఇంకా ఇలాంటివి ప్రకృతినండి, నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఫ్లవర్స్ ఇలాంటివన్నిటిని చూస్తే మనకు తెలియని ఒక రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే పీసీఓడి మ్యాక్సిమం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ త్వరగా అవ్వదు కదా, దానివల్ల చాలా స్ట్రెస్ పెట్టేసుకుంటాం. అందుకే ఇట్లాంటి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలి. అండ్ మార్నింగ్ వాటర్ అండి, అది మెంతులు వాటర్ చూడండి, నేను ముందు చూపించాను కదా, మెంతులు వాటర్ నైట్ నానబెట్టేసుకుంటాను. మార్నింగ్ ఇంకా ఈ వర్కౌట్స్ అవన్నీ చేసాక మెంతులు వాటర్ అయితే తీసుకుంటాను. చాలా మంచిదన్నమాట మెంతులు వాటర్ పీసీఓడికి. ఇంక ఇక్కడ వచ్చేసరికి నా బ్రేక్ఫాస్ట్ అండి అంబలి, ఇంకా అందులో కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర అవన్నీ వేసుకొని చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తినేయచ్చు అనమాట. నేనైతే అంబలి చేసుకున్నాను, మా వారికైతే దోశలు వేసి ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మంచిగా స్నానం అయితే చేసుకున్నానండి. స్నానం కంటే ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసాను, ఎందుకంటే ఇన్ని వర్కౌట్స్ చేశాక మనకు మంచిగా ఆకలేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయింది. మా ఆయనే ముందు, మా వారు పెట్టేస్తారనమాట దీపం ఆ ఫ్లవర్స్, దేవుడికి పువ్వులు అవన్నీ పెట్టేసుకోవచ్చు, అతనే చూసుకుంటారు. సో నాకు ఇంకా పెద్ద పని ఉండదు. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక కొద్దిసేపు అలా రిలాక్స్ అవుతానండి. తర్వాత ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళైతే ఫెనుగ్రిక్ సీడ్ వాటర్, అంటే మెంతుల నీళ్ళండి, నైట్ ఒక స్పూను 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు వాటర్లో మంచిగా నానబెట్టేయండి. ఆ వాటర్ని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగితే చాలా మంచిదన్నమాట పీసీఓడికి. మన షుగర్ లెవెల్స్ని మంచిగా చూస్తుంది అనమాట. సో మెంతులు వాటర్ తాగండి తప్పకుండా పీసీఓడి ఉన్నవాళ్ళు. ఇంకా నేను స్ప్రౌట్స్ కూడా ఒకరోజు స్ప్రౌట్స్ తింటాను. నిన్న వీడియోలో చెప్పాను కదా, స్ప్రౌట్స్ అట్లా తీసుకునేదాన్ని, రాగి జావా ఇలాంటివన్నీ తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి దేవుడిని మంచిగా పూజ చేసుకున్నాను అండి. అండ్ తులసమ్మ వారికి వాటరింగ్ చేసేసి దీపం పెట్టేసుకుంటే ఇంకా పని అయిపోతుంది. ఇలా పీస్ఫుల్గా మనం టైం టేబుల్, ఒక షెడ్యూల్ రాసుకోవాలండి ముందు రోజే ఒక బుక్లో అనమాట. అంటే రేపు నేను ఎంతకు లేవాలి, ఏం కర్రీ చేయాలి, ఇంకా అవన్నీ ముందే పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రెప్స్ అంటారనమాట వాటిని. ఎంతకు లేచి యోగా ఎంతకు చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, వాకింగ్ ఎంతకు చేయాలి, అలాంటివన్నీ నేను ముందే రాసేసుకుంటాను అనమాట. అట్లా చేస్తే నాకు ఒక ఐడియా, ఒక ఇదనేది వచ్చేస్తుంది. ఇంకా దాంతో ఫ్లోలో చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇంకా తులసమ్మ వారికి మంచిగా దండం పెట్టేసుకొని దీపం పెట్టేశాను. నా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. ఏదో కొద్దిగా నాకున్న ప్లేస్లో చిన్నగా ప్లాంట్స్ అయితే పెట్టుకుంటాను. ఇంట్రెస్ట్ అనమాట నాకు. నేను మా చిన్ని కృష్ణయ్య చూస్తే ఇంకా ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఇక్కడ వచ్చేసరికి మంచిగా దివాన్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. టైం ఉండదు మ్యాక్సిమం నాకు, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 9:30 10 అట్లా అయిపోతుంది. ఇంక ఇవన్నీ స్నానం చేసి సర్దుకొని ఇల్లు ఊడ్చి ఇవన్నీ చేసుకుంటానన్నమాట. ఇట్లా అయితే నడుస్తుందండి.
ఇంకా వంట అయితే చేయాలి. ముందు రోజే నేను ఏం చేయాలో నోట్ చేసుకుంటాను కదా. సో ఇంకా పాలకూర పప్పు చాలా మంచిదండి. పప్పులు మనం మంచిగా తీసుకోవాలన్నమాట. రైస్ క్వాంటిటీ తగ్గించేయాలి. రైస్ కూడా ఒక్కో రోజు కొర్రలు ఇలాంటివి తింటానన్నమాట. వైట్ రైస్ ఎక్కువ తీసుకోకూడదు. వీక్లో 3 టైమ్స్ అట్లా వైట్ రైస్ తీసుకుంటే 3 టైమ్స్ మిల్లెట్ రైస్ అయితే తీసుకోండి పీసీఓడి ఉన్నవాళ్ళు. అలాంటప్పుడు కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువగా వెళ్ళవు. ఇంకా మనకి మంచిగా ఎనర్జీ ఉంటుంది. వర్కౌట్స్ ఇవన్నీ చేస్తాం కదా, ఎనర్జీ అయితే ఫుల్గా ఉంటుందండి మిల్లెట్ రైస్ వల్ల. ఇక్కడైతే నేను ఇంకా నా వంటనైతే స్టార్ట్ చేసుకోబోతున్నాను. లంచ్కి వచ్చేసరికి పాలక్ పప్పులు చెప్పాను కదండి, మంచిగా ఎనర్జీస్ ఇస్తాయి మన బాడీకి. గుడ్ ఫ్యాట్ ఉంటుంది పప్పుల్లో, ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిదన్నమాట. మనం పీసీఓడి ఉన్న వాళ్ళము జంక్ అయితే అస్సలు తినకూడదండి. జంక్ లైక్ పిజ్జాస్, బర్గర్స్, ఇంకా స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఎంత అసలు ఫుల్గా కట్ చేసేయాలి. స్ట్రిక్ట్గా చేస్తే అస్సలు తినకూడదండి. స్వీట్స్ ఇవేవి అస్సలు తినకూడదు. తింటే ఏదో చిన్న పీస్ తిన్నామా లేదా అనిపించుకోవాలన్నమాట. ఇంకా మనం కన్సిస్టెన్సీగా స్ట్రిక్ట్గా చేస్తున్నామంటే ఇంకా తప్పదు, వాటన్నిటిని వదిలేసుకోవాలన్నమాట. బట్ నాకు తెలుసు దాన్ని అంటే నేను అట్లానే చేస్తాను కదా, బట్ ఒక్కోసారి అస్సలు కంట్రోల్ పెట్టుకోలేకపోతుంటాను. బట్ నన్ను నేను చెప్పుకుంటాను అనమాట, వద్దు తినకూడదు, కన్సిస్టెన్సీగా చేయాలి, స్ట్రిక్ట్గా చేయాలి అని చెప్పుకుంటాను అనమాట. సో ఇక్కడ చూసారా, నేనైతే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వండడం. ముందు రోజే బీన్స్, పందిరి చిక్కుడు అంటారు కదా, దాన్ని అయితే చిక్కేసి పెట్టేసుకున్నాను. అది వేపేసి పాలకూర పప్పు చేసుకుంటాను అనమాట. వంట అయితే చేస్తున్నాను. సో పీసీఓడి ఉన్నవాళ్ళు ఎక్కువగా టెన్షన్ అయితే తీసుకోకూడదండి. ఇట్లాంటి చూడండి, మార్నింగ్ డ్రింక్స్ అనేవి తాగాలన్నమాట. డ్రింక్స్ ఇన్ ద సెన్స్ మెంతులు వాటర్, లైక్ జీరా వాటర్, ఒక్కొక్క రొటీన్గా ఒకే వాటర్ని ఎక్కువగా వాడకూడదు. అలా వాడితే అది ఇంకా మన బాడీకి అలవాటు అయిపోతుంది అంటారు కదా, అట్లా చేయకూడదు. ఒక 1 వీక్ మెంతులు వాటర్ తాగితే ఇంకో 1 వీక్ జీరా వాటర్, ఇంకో 1 వీక్ అట్లా చేంజ్ చేస్తుండాలన్నమాట మన డ్రింక్ని. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అన్నది పక్కాగా పీసీఓడి ఉన్న వాళ్ళు తీసుకోవాలండి. పీసీఓడి అనే వాళ్ళు ఉన్న వాళ్ళనే కాదు, నార్మల్గా ఎవరైనా మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటే చాలా మంచిదన్నమాట. బెనిఫిట్స్ మీరు చూస్తారు. మెంతులు నేను చూపించాను కదండి, మెంతుల్ని ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా వేడి చేసైనా తాగొచ్చు వామ్ వాటర్గా, లేకపోతే డైరెక్ట్గా అట్లా తాగేసుకున్నా బాగుంటుందన్నమాట, మంచిది. మెంతులు వాటర్ తర్వాత ఇంకా మీకు స్ప్రౌట్స్ అంతా చేయడం ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు ఒక 2 ఇడ్లీ అట్లా తీసుకోవాలండి. 2 ఇడ్లీ, కొద్దిగా చట్నీ అట్లా, లేకపోతే ఉప్మా ఇట్లాంటివే తీసుకోవాలి. ఇంకా పూరి అలాంటివి అయితే అస్సలు వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఇడ్లీ, ఉప్మా, స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది మనకి ఎంప్టీ స్టమక్లో. స్ప్రౌట్స్ ఇంకా ఇలాంటివేనండి టిఫిన్స్, రాగి జావా ఇట్లాంటివన్నీ చాలా మంచిదన్నమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. బ్రేక్ఫాస్ట్ ఇవి అయిపోతాయి కదా, తర్వాత ఇంకా లంచ్కి అయితే కొద్దిగా రైస్ అనమాట. చెప్పాను కదా, ఒక 3 డేస్ మిల్లెట్ రైస్ అయితే 3 డేస్ కార్బోహైడ్రేట్స్ నార్మల్ రైస్ అనమాట. కొద్దిగా అమౌంట్ ఆఫ్ రైస్, ఎక్కువ కర్రీ అండ్ పప్పులు తినొచ్చు అనమాట. ఎక్కువగా పప్పులు, ఎక్కువ కూర, కొద్దిగా రైస్ అయితే సరిపోతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ అయితే తీసుకోవాలండి. స్నాక్స్లో అయితే మనం పల్లీ చెక్కీలు, ఇంకా బఠానీతో చాట్ ఉంటుంది కదా, అట్లాగా చాట్ పెద్ద ఆయిల్ ఏమి ఉండదు కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది. సో చాట్, ఇంకా పల్లీ చెక్కీలు, కొబ్బరి ఉండలు అంటారు కదా, అలాంటివి అయితే తీసుకోవాలండి. మనం ఇంకా జంక్ తీసుకుంటామంటే ఇంకా అవ్వదనమాట. లైక్ చాక్లెట్స్ అని, కుర్కురేస్, నూడిల్స్, సమోసాస్ ఇవన్నీ తినేస్తామంటే అసలు మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి, వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము, ఇంకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి చేసిందంతా వేస్ట్ అవుతుంది. డైట్ కూడా మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో డైట్ మీద కూడా అంతే ఫోకస్ చేయాలి. సెకండరీ అయితే డైట్లో అయితే ఈవినింగ్ అయితే స్నాక్స్ అవన్నీ
చిరుతిళ్ళు లైక్ సమోసాలు అవన్నీ అస్సలు తినకూడదు. ఇంకా తింటే మనం చీట్ చేసేసినట్టేనండి. మనం మార్నింగ్ నుంచి చేసిందంతా వృధా అయిపోతుంది అనమాట. సో ఈవినింగ్ కూడా కొబ్బరి ఉండలు, పల్లి చెక్కీలు ఇలాంటివన్నీ ఉండాలి. కొద్దిగా కారంగా తినాలనిపిస్తే చాట్ లాంటిది చేసుకోవచ్చు. ఇంకా మకానా అండి, చాలా ఆప్షన్స్, హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి. మకానా అని ఉంటుంది కదా, మంచిగా వేయించేసుకొని కలువ పువ్వుల సంథింగ్ స్నాక్ ఉంటుంది, అది క్రిస్పీగా ఉంటుంది. అలాంటివన్నీ చేసేసుకోవాలన్నమాట ఈవినింగ్ స్నాక్స్ కింద. 4:30 అట్లా స్నాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ వాక్ అనేది స్టార్ట్ చేయాలి. ఆయిల్స్ కూడా లిటిల్ క్వాంటిటీ అయితే యాడ్ చేయాలండి. ఎక్కువ వేసేసి ఇంకా ఫ్రైస్ కదా అని ఫుల్గా తినేయకూడదు అనమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రైలా కాకుండా కూడా ఉడకబెట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట కర్రీస్. అండ్ అక్కడైతే పక్కన పప్పు అయితే అవుతుంది, పాలక్ పప్పు. ఇట్లా నా వంట అయితే కంప్లీట్ అవుతుందండి. ఇంకా 12:30-1 కల్లా ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసుకోవాలి. మీకు నా ఛానల్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ని చేసుకోండి. ఇలాంటి మోర్ పీసీఓడి రిలేటెడ్ కంటెంట్ని అయితే చేస్తానన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీకు రిలేటెడ్గా ఉన్నది నేనైతే నాకు తెలిసిందైతే షేర్ చేస్తానండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకోసం చేస్తాను. పీసీఓడి రిలేటెడ్ హెల్త్, డిటాక్స్ డ్రింక్స్, ఇంకా ఆసనాస్, బాగా వర్కౌట్ అయిన ఆసనాస్ నాకు పీసీఓడికి అలాంటివన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లంచ్ అయితే అయిపోబోతుంది. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసాక ఆఫ్టర్నూన్ కొద్దిగా న్యాప్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ వాక్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.